మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్ శాఖతో పాటు తన జిల్లా అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారని అన్నారు. మంత్రుల మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవమన్నారు. ఇరిగేషన్ శాఖలో బదిలీలు నిబంధనల ప్రకారం జరిగాయని స్పష్టం చేశారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ, ఏపీలో టీడీపీ ఉన్న మా హక్కులను వదులుకోమని చెప్పారు. బనకచర్ల, ఆల్మట్టిపై తామంతా నిబంధనల ప్రకారం ఫైట్ చేస్తున్నామని, కృష్ణా, గోదావరిలో నీటి వాటాల కోసం కమిట్మెంట్తో పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే త్వరలోనే మహారాష్ట్ర వెళుతున్నామన్నారు మంత్రి ఉత్తమ్. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదని, కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం కాళేశ్వరంలో నీళ్లు లేకున్నా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో పంటలు పండాయని, ధాన్యం కొనుగోలు కోసం 25,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.